పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువ మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువిశేషము 8వ అధ్యాయము 21వ వచనము నుండి. యేసు ప్రభువు మరలా వారితో, నేను ఇక వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెతుకుదురు, కానీ మీరు మీ పాపములోనే మరణింతురు. నేను వెళ్ళు స్థలమునకు మీరు రాలేరు అనెను. అప్పుడు యూదులు, ఇతడు నేను వెళ్ళు స్థలమునకు మీరు రాలేరు అని చెప్పుచున్నాడు, ఆత్మహత్య చేసుకొనునా అని చెప్పుకొనిరి. యేసు వారితో, మీరు క్రింది నుండి వచ్చిన వారు, నేను పైనుండి వచ్చిన వాడను. మీరు ఈ లోకమునకు చెందినవారు, నేను ఈ లోకమునకు చెందినవాడను కాను. క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని యందు విశ్వాసముంచి జీవిస్తున్నటువంటి దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యవాణి వీక్షిస్తున్నటువంటి బిడ్డలారా, మీ అందరికీ కూడా ప్రత్యేక విధముగా దేవుని నామంలో శుభాకాంక్షలను తెలియచేస్తూ ఉన్నాను. మేమందరము సంతోషముగా ఉన్న వారందరూ కూడా నాతో పాటు దేవునికి స్తుతులను స్తోత్రములను తెలియపరచండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ స్నేహితులారా, పోయిన వారము మనము ఈ లోకమునకు వెలుగును నేనే అని ప్రభు మనతో మాట్లాడాడు. ఆ మాటలను గురించి మనము ధ్యానించాం. లోకమునకు వెలుగు, సత్యస్వరూపుడు, పరిశుద్ధాత్ముడు అనే అంశాలను మనము పోయిన వారము చూసాం. ఈ వారమున మనందరము కూడా విశ్వాసులకు ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. మనము ఈ లోకము నుండి జన్మించిన వాళ్ళము, ప్రభువు పరలోకము నుండి వచ్చిన వారు అని తెలియపరుస్తూ ఉన్నాడు. అవిశ్వాసులకు హెచ్చరికను అందిస్తూ ఉన్నాడు, స్వతంత్రులను చేస్తూ ఉన్నాడు. మూడవదిగా సైతాను సంతతి వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. అబ్రహాము బిడ్డలమైనటువంటి మనందరము కూడా ఎలా ఉన్నామంట? 3 దశలలో ఉన్నాము అని ప్రభువు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటిది అవిశ్వాసులుగా జీవిస్తున్నాం. రెండవదిగా మనము దాసులముగా జీవిస్తున్నాం. మూడవదిగా మనము సైతాను సంతతి వలె ఉన్నాం అని ఆయన మనలను హెచ్చరిస్తున్నాడు. మొదటిగా మనం చూసినట్లయితే అవిశ్వాసులకు హెచ్చరిక ఆయన చేస్తూ ఉన్నాడు. ఎవరు అవిశ్వాసులు అంటే క్రీస్తు ప్రభు యొక్క మాటను విశ్వసించినటువంటి వారు. క్రీస్తు ప్రభువు తండ్రి దగ్గర నుంచి వచ్చినవాడు అని తండ్రిని గురించి తెలియపరుస్తూ ఉన్నప్పుడు ప్రజలు తిరస్కరిస్తున్నటువంటి వారు. నేను ఈ లోకంలోనికి వచ్చినది తండ్రి ఆజ్ఞను నెరవేర్చటానికే, నేను ఈ లోకంలో కొద్ది రోజులే ఉంటాను, నేను మరణించి మళ్ళీ తిరిగి ఉత్థానుడను అవుతాను, నా తండ్రి నాకు ఆ భాగ్యాన్ని అందిస్తాడు, కావున మీరు హృదయ పరివర్తన కలిగి తండ్రి దేవుని యొక్క మాటను ఆలకించి నా మార్గంలో నడవండి అని యేసు ప్రభువు తెలియపరుస్తూ ఉండగా, ఆయన మాటలను పెడత్రవున పెట్టిన వారందరూ కూడా ఎలా ఉన్నారంట? అవిశ్వాసులుగా ఉన్నారు అని పరిశుద్ధ వాక్యం మనకు నేర్పిస్తుంది. ఇది ఎవరో చెప్పటం లేదు, స్వయంగా యోహాను సువిశేషము 8:21 నుంచి మనం చదివినట్లయితే క్రీస్తు ప్రభువు తనంతట తానుగానే తెలియపరుస్తూ ఉన్నారు. నేను చెబుతున్నటువంటి మాటలను మీరు విశ్వసించటం లేదు అని ఆయన మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. చాలామంది మీ బైబిల్ గ్రంథాన్ని కూడా విశ్వసించం, వాగ్దానాలను నమ్మం, వస్తూ ఉంటాం, పోతూ ఉంటాం. దేవుని ప్రియ బిడ్డలారా, పుట్టుక క్రైస్తవులుగా ఉంటున్నాము, కానీ ఆ క్రైస్తవ విశ్వాసాన్ని నిలబెట్టుకోలేకపోతూ ఉన్నాం. అందుకే ఈ రోజున ప్రభు మనల్ని కూడా ఏమంటున్నారంట? అవిశ్వాసులుగా గుర్తెరిగి మనల్ని హెచ్చరిస్తూ విశ్వాసంలోనికి రమ్మంటున్నాడు, స్వతంత్ర జీవితంలోనికి రమ్మంటున్నాడు. సైతాను సంతతి నుండి ప్రభువు యొక్క వారసత్వంలోనికి మనల్ని రమ్మంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి వాక్యాన్ని లోతుగా ధ్యానించినట్లయితే అవిశ్వాసులుగా ఎలా ఉంటూ ఉన్నాం, అసలు అవిశ్వాసులని ఎవరిని పిలుస్తారు అని చూసినట్లయితే ఆదికాండము 6వ అధ్యాయాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు నోవాతో దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు.
నువ్వు ఓడను నిర్మించు అంటున్నాడు, ఓడలో ప్రవేశించు అంటున్నాడు. దాని తర్వాత నీకు కావలసిందంతా కూడా ఆ ఓడలోనికి సేకరించుకో అంటూ ఉన్నాడు. నోవా దేవుని యొక్క మాట తూచా తప్పక విశ్వసించి పాటించి దేవుణ్ణి విధేయించాడు కాబట్టి ఓడలోనికి ప్రవేశించాడు. ఈ ఓడ నిర్మాణం చేస్తూ ఉన్నప్పుడు ప్రజలందరూ ఎలా ఉన్నారంట, ఆదికాండం 6వ అధ్యాయం ప్రకారముగా ఎలా ఉన్నారంట, ఇష్టానుసారముగా దేవుణ్ణి మరిచిపోయి జీవిస్తున్నారు. దేవుడంటే భయభక్తులు లేక జీవిస్తున్నారు. క్రయ విక్రయాలు, అవమానము, అనుమానము, అనేకమైనటువంటి ఘోరమైనటువంటి స్థితుల్లో ఉన్నారు. స్థలాలు కొనటము, అమ్మటము, వ్యభిచారములోను, ఈ విధముగా అనేకమైనటువంటి నీచపు ఆలోచనలతో జీవిస్తున్నటువంటి వారు నోవా కాలంలో జీవిస్తున్నటువంటి ప్రజలు. నోవా ఓడను నిర్మిస్తూ ఉన్నప్పుడు ప్రజలందరూ గేలి చేస్తున్నారు. దేవుడంట వాన కురిపిస్తాడంట, జలమయమైపోతామంట అని ఎగతాళి చేస్తూ ఉన్నారు. ఆ ఎగతాళి మాటలకు నోవా ఎప్పుడు కూడా ఇబ్బంది పడలేదు. ఎందుకంటే ఆయన దేవుని స్వరాన్ని విన్నాడు, దేవుడు చెప్పినట్టుగా చేస్తూ ఉన్నాడు, దేవునిలో ఆయన ముందుకు నడుస్తూ ఉన్నాడు. కానీ ఆనాటి ప్రజలందరూ కూడా అవిశ్వాసంలో జీవిస్తూ ఉన్నారు, అంధకారంలో జీవిస్తూ ఉన్నారు. కాబట్టి ఏమయ్యారంట, జలప్రళయంలో మునిగిపోతున్నారు. దేవాతి దేవుడు నోవా ద్వారా హెచ్చరించారు. ఏ బిడ్డడైనా కానీ నోవా సన్నిధికి వచ్చి నోవా సంతతితో కలిసి ఆ ఓడను నిర్మించడంలో భాగస్థులు అవుతారేమోనని గమనించాడు. కానీ ఏ మానవుడు కూడా నోవా దగ్గరికి వచ్చి సహాయకుడిగా లేడు. ఒకవేళ సహాయకుడిగా ఉన్నట్లయితే కనుక ఆ నోవా ఓడలో ఆ సహాయం చేసినటువంటి నరులను కూడా యావే దేవుడు వీరిని కూడా తీసుకొని పొమ్ము అని చెప్పి ఉండేవాడు. కానీ అలా జరగలేదు. అంటే ప్రజలందరూ కూడా ఈ లోకంలోనే జీవిస్తున్నారు, ఈ లోకం శాశ్వతమని విర్రవీగుతూ ఉన్నారు. అందుకే క్రయ విక్రయాల యందు, ఇల్లు కట్టడమునందును, తాగుడు తందనాల యందును ఏం చేస్తున్నారంట, తులతూగుతూ ఉన్నారు. వ్యభిచారం అందును, అలైంగిక స్థితుల యందును, స్త్రీ పురుష భేదము లేకుండా జీవిస్తూ ఉన్నారు. అందుకే దేవుడు నరుడి మీద ఆగ్రహము తెచ్చుకొని జల సమాధి చేస్తూ ఉన్నాడు అని వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. దేవుని ప్రియ బిడ్డలారా, సొదొమ గొమొర్రా పట్టణాలలో కూడా ఇదే జరుగుతూ ఉంది. లోతును దేవుడు ఆశీర్వదించి, నీవు నీ భార్య పిల్లలు వెనుకకు చూడకుండా వెళ్ళుము, నేను ఈ సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయబోతున్నాను, ఎందుకంటే వీరు నా మాటకు విరుద్ధముగా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు అని హెచ్చరించినప్పుడు లోతు తన బిడ్డలను భార్యను తీసుకొని పోతూ ఉండగా ఇక్కడ ప్రజలందరూ కూడా ఎలా ఉన్నారంట, ఇష్టానుసారంగా విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు, దేవుని మరిచిపోయి జీవిస్తూ ఉన్నారు, దేవుని ఆజ్ఞలు గుర్తెరగ జీవిస్తూ ఉన్నారు. అందుకే ఆ యొక్క పట్టణాలలో దేవుడు నిప్పు వర్షాన్ని కురిపిస్తున్నాడు అని వాక్యం మనకు తెలియపరుస్తుంది. అవిశ్వాస జీవితంలో జీవించినటువంటి బిడ్డలు అంధకారంలోనికి వెళ్ళిపోతారు. కానీ హృదయ పరివర్తన కలిగి వారు దేవుని వైపునకు మరలుతూ ఉన్నప్పుడు రక్షింపబడతారు అని వాక్యం మనము నేర్చుకుంటూ ఉన్నాం. ప్రియ స్నేహితులారా, ప్రభువు పరలోకము నుండి దిగి వచ్చాడు అని యోహాను 8:22లో మాట్లాడుతూ ఉన్నాడు. మనము ఈ లోకము నుండి వచ్చిన వారము అని ప్రభు తెలియపరుస్తూ ఉన్నాడు. అంటే మనము లోక సంబంధీకులుగా ఉంటూ ఉన్నాం. లోక సంబంధీకులుగా జీవిస్తున్నటువంటి మనము పరలోక సంబంధీకులము కావాలి అంటే ప్రభువు చెప్పే మాటలను మనము వినాలి, హృదయ పరివర్తన కలగాలి, లోకము నుండి పరలోకము వైపునకు మనము మన యొక్క మనసును లగ్నం చేయాలి. అప్పుడు విశ్వాసమైనటువంటి బిడ్డల యొక్క జాబితాలో మనం చేరగలుగుతూ ఉంటాం. ఇంకొక చక్కటి ఉదాహరణ చూసినట్లయితే కనుక యూదా ఇస్కారియోతు అవిశ్వాస జీవితం. దేవుని ప్రియ బిడ్డలారా, యేసు ప్రభుతో 3 సంవత్సరాలు ప్రయాణం చేశాడు. యేసు ప్రభు యొక్క అద్భుతాలు చూశాడు, యేసు ప్రభు యొక్క ఆశ్చర్య కార్యాలు చూశాడు, 5,000 మందికి ఆహారాన్ని చూశాడు, నీటి మీద నడిచేది చూశాడు. అయినా కానీ యూదా ఇస్కారియోతు ఈ లోకపరమైనటువంటి రాజుని చేయాలని ఆశపడ్డాడే కానీ ఆయన పరలోకపు రాజు అని
యూదా ఇస్కారియోతు గుర్తించలేకపోయాడు కాబట్టే విశ్వాసంలో బలపడలేకపోయాడు కాబట్టే ఏం చేశాడంట, 30 వెండి నాణెములకు యేసు ప్రభువుని అమ్మి వేస్తూ ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, యేసు ప్రభువుని ఎప్పుడైతే అమ్మి వేస్తూ ఉన్నాడో ఆ యొక్క యూదా ఇస్కారియోతు అంధకారంలోనికి పడిపోతున్నాడు. విశ్వసింపని ప్రతి నరుడు కూడా అంధకారమున కూలిపోతాడు అని వాక్యం నేర్పిస్తూ ఉంది. ఎలా మరణిస్తున్నాడంట, ఉరి వేసుకొని ఆయన చనిపోతూ ఉన్నాడు. దేవుని ప్రియ బిడ్డలారా, క్రైస్తవ జీవితానికి ప్రప్రదమైనటువంటి లక్షణం ఏమిటి అంటే విశ్వాసం. ఈ విశ్వాసంలో మనము నిలబడినప్పుడు దేవుడు మనలను పైకి లేవనెత్తుతాడు. ప్రియ స్నేహితులారా, కననీయాలో ఉన్నటువంటి విశ్వాసం నీలో నాలో ఉండాలి. ఆ కననీయ స్త్రీని యేసు ప్రభు కుక్క పిల్లతో పోలుస్తూ ఉన్నప్పుడు, పర్వాలేదు స్వామి, బల్ల కింద నుండి పిల్లలు పడవేసినటువంటి రొట్టె ముక్కలను కుక్క పిల్లలు తినును కదా అని తనకు తాను కుక్క పిల్లతో పోల్చుకుంటున్నప్పుడు యేసు ప్రభు ఆమె విశ్వాసాన్ని మెచ్చి ఏం చేస్తున్నాడు, ఆమె కుమార్తెను రక్షిస్తూ ఉన్నాడు అని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. కాబట్టి ఈ రోజున నేను కూడా ఆ విశ్వాసంలో ఉన్నామా లేక అవిశ్వాసంలో ఉన్నామా? అవిశ్వాసంలో ఉన్నట్లయితే దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. నీ జీవిత శైలిని మార్చుకో, నీ యొక్క స్థితిగతులను మార్చుకో. ఎప్పుడైతే నీ స్థితిగతులను మార్చుకొని దేవుని వైపు విశ్వాసము కలిగి జీవిస్తూ ఉంటావో, దేవుని ఆశీర్వాదము నీ మీద, నీ బిడ్డల మీద, నీ కుటుంబం మీద ప్రకాశవంతముగా వెలుగుతూ ఉంటుంది. లేదంటే యూదా ఇస్కారియోతు ఏ విధంగానైతే అంధకారంలోనికి పడిపోయాడో, నోవా కాలంలో ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగానైతే అంధకారంలో జలమయం కుంగిపోయారో, అదేవిధంగా సొదొమ గొమొర్రా పట్టణాల్లో లోతు తప్ప మిగిలిన వారందరూ అగ్నికి ఏ విధంగా ఆహుతి అయి ఉన్నారో, అవిశ్వాస జీవితము జీవిస్తూ ఉన్నప్పుడు నేను కూడా మనకు తెలియకుండానే అంధకారంలోనికి పడిపోతూ ఉంటాం. దేవుని ప్రియ స్నేహితులారా, ఎలాంటి జీవితం జీవించాలని ఆశపడుతూ ఉన్నావు? ప్రభు పరలోకము నుండి వచ్చినది ఎందుకో తెలుసా? నీ లోకంలో జీవిస్తున్నటువంటి నిన్ను నన్ను సరిచేసి సవరించి ఆయన ఆ తండ్రి దేవునికి మనల్ని అర్పించాలి అనే ఆశతో ఆయన పరలోకము నుండి ఈ లోకానికి వచ్చాడు. నేను మాత్రము ఈ లోకంలోనే స్వతంత్రులుగా ఉన్నామని మనం అనుకుంటూ ఉన్నాం, కానీ మనము స్వతంత్రులము కాదు అని క్రీస్తు ప్రభు మనకు తెలియపరుస్తూ ఉన్నారు. యోహాను సువిశేషము 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే కనుక మనందరము కూడా 34వ వచనంలో, అందుకు యేసు, నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, పాపము చేయు ప్రతి వాడు పాపమునకు దాసుడు. మనం స్వతంత్రులము కాదు. ఎవరికి దాసులమంట? పాపమునకు మనము దాసులము అని యేసు ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. పాప జీవితము జీవించినంత వరకు మనము స్వతంత్రులము కాము. మన దృష్టిలో స్వతంత్రులుగా జీవిస్తూ ఉన్నాం అనుకుంటూ ఉంటాం, కానీ దైవం దృష్టిలో, యేసు ప్రభు దృష్టిలో మనం స్వతంత్రులము కాదు, బానిసలం. ఎవరికి బానిసలం అంటే ఈ లోకమునకు బానిసలం, ఈ లోక ఆశలకు బానిసలం, ఈ లోక మాటలకు బానిసలం, ఈ లోకపు అవినీతికి మనము బానిసలం, ఈ లోకపు స్వార్థపు మాటలకు మనము బానిసలముగా ఉంటూ ఉన్నాం. కాబట్టి ఏ విధంగా నువ్వు చెప్పగలవు, నేను స్వతంత్రుడను, నేను క్రీస్తుని విశ్వసించువాడను, ఆయన ఆశీర్వాదం నాకు కావాలి అని ఏ విధంగా చెప్పగలం? ఎలాంటి ధైర్యంతో మనం చెప్పగలం? ఆత్మ పరిశీలన చేయాలి దేవుని ప్రియ బిడ్డలారా. ఒకరోజు దొర్లిపోతుంది అంటే క్రీస్తుకు దగ్గర అవుతున్నటువంటి మనం, ఈ లోకానికి దూరం అవుతున్నటువంటి మనం, మన జీవితంలో మార్పును మనము కోరుకుంటూ రావాలి.
అంతేకాని అసత్యంలోనే, అన్యాయంలోనే బ్రతుకుతూ జీవితాన్ని చాలించినట్లయితే మన జీవితం తర్వాత జీవితం కూడా అంధకారంలోనే ఉంటూ ఉంది. అందుకే క్రీస్తు ప్రభు ఈ రోజున మనలందరినీ హెచ్చరిస్తూ ఉన్నాడు. మీరు అవిశ్వాసులైతే కనుక ఆ అవిశ్వాసపు జీవితాన్ని మార్చుకొని స్వతంత్రులు కావటానికి పాపపు స్థితి నుండి పరిశుద్ధ స్థితిలోనికి రమ్మని మనలను ఆయన హెచ్చరించి ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మూడవదిగా ఆయన మనల్ని సైతాను సంతతి అని హెచ్చరిస్తూ ఉన్నాడు. నిజంగా మనము సైతాను సంతతి వలె జీవిస్తూ ఉన్నామా? ఆలోచన చేయాలి. ఎందుకు సైతాను సంతతి అంటూ ఉన్నారు అంటే, క్రీస్తు ప్రభువుని మనము సిలువకు అంటగొట్టాలని చూస్తూ ఉన్నాం. ఆనాటి ప్రజలు ఏం చేస్తున్నారు? క్రీస్తుని చంపాలని ప్రయత్నం చేస్తున్నారు. క్రీస్తుని ఏ విధంగానైనా ఆయనను ఈ లోకము నుండి తొలగించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే సైతాను సంతతి వారందరూ కూడా దేవుని మాటను ఆలకించక వారిని తప్పించాలని చూస్తూ ఉంటారు. ప్రియ స్నేహితులారా, నిజాన్ని దాపెట్టి అబద్ధాన్ని నిజం చేయాలని సైతాను సంతతి చూస్తూ ఉంటుంది. సైతాను సంతతి, మీరు మారండి అని హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుని ప్రియ స్నేహితులారా, నిజంగా మనం సైతాను సంతానమా? జ్ఞానస్థానము పొందుకొని దివ్యస ప్రసాదాన్ని లోక్కుంటూ భద్రమైన అభ్యంగనము పొందుకొని ఆ ప్రభువుని ప్రతి దివ్యబలి పూజ ద్వారా మన జీవితంలోనికి, మన హృదయంలోనికి ఆహ్వానించుకుంటూ దివ్య సంస్కారాలన్నిటిని పొందుకుంటూ ఈ రోజున మనము సైతాను సంతతి అని ప్రభువుతో పిలిపించుకోవాలనా? ఆలోచన చేద్దాం, ఆత్మ పరిశీలన చేసుకుందాం, పరిశుద్ధతలోనికి వద్దాం. మనము సైతాను సంతతి కాదు, మనము పాప జీవితం జీవించు బిడ్డలము కాదు. మన హృదయ అంతరంగంల నుండి మనము ఆ అంధకారము నుండి బయటికి వచ్చి ఎలా ఉండాలంట? క్రీస్తు సంతానముగా, క్రీస్తు వంశావళిగా నీవు నేను ఎదగాలి, జీవించాలి. దేవుని ప్రియ బిడ్డలారా, జీవించిన ఉన్నతమైన జీవితము జీవించాలి, క్రీస్తులో మనము జీవించాలి. అప్పుడే క్రీస్తు సంతానముగా మనలందరినీ ఆయన హక్కును చేర్చుకుంటాడు. ప్రియ స్నేహితులారా, అలాంటి జీవితాన్ని ఎప్పుడైతే మనం జీవిస్తూ ఉంటామో, అలాంటి ప్రేరణ కలిగినటువంటి జీవితాన్ని, మార్పు కలిగినటువంటి జీవితాన్ని ఎప్పుడైతే జీవిస్తూ ఉంటామో, అప్పుడు దేవుడు నిన్ను నన్ను మనలందరినీ కూడా ఎవరికి వారసులను చేస్తున్నాడంట? ఆ క్రీస్తుకి వారసులను చేస్తూ ఉన్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, యోహాను సువిశేషము 8వ అధ్యాయము 48వ నుంచి మనం చూసినట్లయితే గనక, యేసు ప్రభు అబ్రహాము యొక్క వంశము నుండి వచ్చినటువంటి వాడే. నీవు నేను కూడా ఆ అబ్రహాము సంతానమే అనిపించుకోవాలంటే, అబ్రహాము యావే దేవుని విశ్వసించాడు, యావే దేవుని యొక్క మాటలను ఆయన పాటించాడు, యావే దేవుని యొక్క అడుగుజాడలలో అబ్రహాము నడిచాడు. అందుకే విశ్వాసానికి పితామహుడు అని దైవుడు అబ్రహాముకి బిరుదును అందిస్తున్నాడు. నిజముగా నీవు నేను అబ్రహాము సంతానం అయితే ఆ విశ్వాసంలో ఎదుగుతున్నామా? ఆ సత్యంలో జీవిస్తూ ఉన్నామా? ఆయన యొక్క బిడ్డలముగా మనము ఈ లోకంలో ముందుకు నడుస్తూ ఉన్నామా? ఆలోచన చేయాలి ప్రియ స్నేహితులారా. ఎప్పుడు కూడా మనందరము ఎలా ఉంటాము అంటే, ఈ లోక సంబంధంగానే ఉంటూ ఉంటాం. ఈ లోకంలోని జీవితాన్ని జీవించటానికే ఇష్టపడుతూ ఉంటాం. కానీ ఆధ్యాత్మికమైనటువంటి జీవితం, ఈ జీవితం తర్వాత ఉన్నటువంటి జీవితాన్ని గమనించలేకపోతూ ఉన్నాం. ఎప్పుడైతే ఈ జీవితం ఉన్నప్పుడే ఈ జీవితం తర్వాత జీవితం ఉంటుంది అని గమనిస్తావో, తప్పకుండా ఈ జీవితం ఉన్నప్పుడే మన జీవితాలను మార్చుకొని ఆధ్యాత్మికముగా ప్రభువులో ఎదిగే బిడ్డలముగా మనందరము తయారవుతామని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. ప్రియ స్నేహితులరా, అందుకే మనము యోహాను సువిశేషము 8వ అధ్యాయము 54వ వచనాన్ని మనం చూసినట్లయితే కనుక ప్రభు అంటున్నారు, నన్ను నేను మహిమపరుచుకుని నా ఎడల అది మహిమ కానేరదు. మీ దేవుడని మీరు చెప్పుకొనుచున్న ఆ నా తండ్రియే నన్ను మహిమపరచును. ప్రైజ్ ది లార్డ్. మనంతట మనం గొప్పలు చెప్పుకున్నంత మాత్రాన ప్రయోజనం లేదు. మన మంచితనమును చూచి, మన యొక్క సేవా భావ్యమైనటువంటి జీవితాన్ని చూసి ఎప్పుడైతే నలుగురు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారో, అప్పుడు దేవుని ద్వారా మనం ఆశీర్వదింపబడిన వాళ్ళం అవుతాం. దేవుని ద్వారా మనము మహిమపరిచిన వాళ్ళము అవుతూ ఉంటాం. దేవునితో మనము ఏకీభవించిన వారము అవుతూ ఉంటాం. అంతేకాని ప్రస్తుత సమాజంలో మనం చూస్తూ ఉంటాం, మనల్ని మనం గౌరవపరుచుకుంటూ ఉంటాం, మనల్ని మనం పొగుడుకుంటూ ఉంటాం. నేను అది చేశాను, ఇది చేశాను, నా వల్లనే ఇది సాధ్యమవుతుంది, నేనుంటేనే ఇది జరుగుతుంది అని మనకి మనము పొగుడుకోవడమే సరిపోతుంది. కానీ ఎప్పుడు కూడా దేవుణ్ణి మనము పొగడటానికి
ప్రయత్నం చేయం. దేవుణ్ణి మన జీవితంలోనికి తీసుకురావటానికి ప్రయత్నం చేయం. ఎప్పుడైతే మనల్ని మనము పొగుడుకోవటం ఆపివేస్తామో అప్పుడే ఏం జరుగుతుందంట, దేవుడు మన ద్వారా హెచ్చింపబడటం ప్రారంభమవుతుంది. అందుకే క్రీస్తు ప్రభు అంటూ ఉన్నారు, నన్ను నేను మహిమపరుచుకున్నట్లయితే ప్రయోజనమేమీ లేదు. నన్ను పంపినవాడు నన్ను మహిమపరిచినట్లయితే అప్పుడేం జరుగుతుందంట, ప్రయోజనము ఉంటూ ఉంది అని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి నీవు నేను ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం? మనందరము కూడా శ్రద్ధ వహించాలి. ఈ జీవితం మీద ఒకే ఒక్కసారి వచ్చే జీవితం, ఉన్నతమైన జీవితం. ఈ జీవితాన్ని మనం ఎలా జీవిస్తూ ఉన్నాం, ఎలా మలుచుకుంటూ ఉన్నాం? క్రీస్తు ప్రభు ఎలా మలుచుకున్నారు అంటే, క్రీస్తు ప్రభు తండ్రి దేవుని మీద ఆధారపడి ఆ తండ్రి దేవునికి పూర్తి బాధ్యతలను ఒప్పచెప్పి ఆయన ఏది చేయమన్నాడో అది ఈ లోకంలో క్రీస్తు ప్రభు చేశాడు. మనం ఏం చేయాలంట, క్రీస్తు మనకేదైతే తెలియపరుస్తున్నారు, ఏ ఆజ్ఞనైతే పాటించమంటున్నారు, దేనినైతే విడిచిపెట్టమంటున్నారు, దానిని విడిచిపెడుతూ ఆయన చెప్పే మాటను పాటిస్తూ ఆయన మార్గంలో నడిచినప్పుడు ఏమవుతుందంట, ఆయన బిడ్డలముగా మనందరము కూడా జీవ కిరీటాన్ని ధరించే బిడ్డలముగా ఎదుగుతూ ఉంటాం. ప్రియ క్రైస్తవ సంగమా, ఈరోజు నుంచి నీవు నేను అలాంటి జీవితాన్ని జీవించటానికి ప్రయత్నం చేద్దామా? ఈ రోజు నుంచి మన జీవితం అంతా కూడా అవిశ్వాసం నుండి విశ్వాసంలోనికి రావటానికి ప్రయత్నం చేద్దామా? ఎప్పుడైతే కనుక అవిశ్వాసంలో నుండి విశ్వాసంలోనికి వస్తామో అప్పుడు మరియ తల్లి మాదిరిగా స్త్రీలందరిలో ఆ తల్లి ఏ విధముగా ఆశీర్వదింపబడిందో మనము కూడా ఆ దేవుని ద్వారా దీవించబడతాం. ఆ దేవుని ద్వారా మనందరము కూడా ఆశీర్వాదాలతో నింపబడతాం. మరియ తల్లిని ఈ రోజు వరకు మనం గౌరవిస్తున్నామంటే ఆ తల్లి క్రీస్తు యొక్క జీవితాన్ని తన గర్భంలో నుంచి తీసుకుని వచ్చింది. ఎందుకు? దైవ చిత్తాన్ని పాటించి. జోజప్ప గారు దేవాతి దేవుని యొక్క మాటను విధేయించి విశ్వసించి మరియ తల్లిని విడిచిపెట్టడానికి అంగీకరించక మనసు మార్చుకొని ఏం చేస్తున్నాడు, మరియ తల్లిని స్వీకరించి యేసు ప్రభు యొక్క రాకడకు ఆయన కూడా ఒక కారకుడు అవుతూ ఉన్నాడు అని వాక్యం మనకు నేర్పిస్తుంది. ప్రియ స్నేహితులారా, అందుకే యోసేపు గారు నీతివంతుడు అని వాక్యం హెచ్చరిస్తుంది. నీవు నేను మనందరము కూడా అలాంటి నీతివంతమైనటువంటి జీవితాన్ని జీవించాలంటే విశ్వాసాన్ని మనము బలపరుచుకోవాలి. అవిశ్వాసులము కాదు అని నిరూపించుకోవాలి. మనము స్వతంత్రులం. ఎందులో? పాపమును విడిచిపెట్టి క్రీస్తులో స్వతంత్రులం. మనము సైతాను సంతతి కాదు. కాబట్టి మనము దేవుని సంతతి అయిన వారమైనటువంటి మనము విశ్వాసమునందును స్వతంత్రత యందును అబ్రహాము యొక్క వంశమునందును వారసత్వాన్ని పంచుకునే బిడ్డలముగా నీవు నేను ఎదగగలుగుతాం. ఈ జీవితము తర్వాత జీవితము కూడా ఆనందముగా ఉండగలదు అని మనము గ్రహించాలి. అలాంటి దీవెనలతో మనందరము నింపబడాలి అని ఈనాటి పరిశుద్ధ వాక్యము మనకు నేర్పిస్తూ ఉంది. ప్రియ స్నేహితులారా, ఈ వాక్యం ద్వారా మనందరము ప్రేరేపించబడి విశ్వాసంలో ఎదగటానికి, స్వతంత్రమైనటువంటి జీవితాన్ని అంటే పాపాన్ని విడిచిపెట్టి ఎదగటానికి, సైతాను సంతతులము కాదు మనము క్రీస్తు సంతతి వారము అని గ్రహించి జీవించటానికి మన జీవితాలను ప్రభువుకి సమర్పించుకుందాం. అందరం ఒక్క నిమిషం కళ్ళను మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రియ మా పరలోకపు తండ్రి, మా యేసు ప్రభు, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయమున మేమందరము కూడా నీ వాక్యాన్ని ఆలకించాం. ప్రభువా, మేము విశ్వాస జీవితాన్ని జీవించడానికి సిద్ధపడుతూ ఉన్నాం. ప్రభువా, మేమందరము కూడా పాపమును విడిచిపెట్టి స్వతంత్రమైనటువంటి జీవితాన్ని జీవించటానికి ఆలోచనలు చేస్తూ ఉన్నాం. మేము సైతాను సంతతి కాదు తండ్రి, నీ సంతతి బిడ్డలం. జ్ఞానస్నానం ద్వారా నీ తిరుసభలో చేరి భద్రమైన అభ్యంగనం ద్వారా మేము నీ కుటుంబంలో భాగస్థులమై పౌరులమై, ఇదిగో నా తండ్రి, మేము పొందుకునే ప్రతి దివ్య సంస్కారం ద్వారా మేము నీలో ఒకటిగా జీవించు కృపను మాకు దయచేయండి. మేము అబ్రహాము యొక్క బిడ్డలముగా చెప్పుకొనుటకు మాకు అర్హతను దయచేయమని వేడుకుంటున్నాం. అబ్రహాము బిడ్డలు విశ్వాసంలో ఎదుగుతారని నీవు నేర్పించావు. అబ్రహాము బిడ్డలు పాపానికి దూరంగా ఉంటారని నీవు నేర్పించావు. అబ్రహాము బిడ్డలు సైతానుకు దూరంగా ఉంటారని నేర్పించావు. మేము కూడా అలా అన్నిటికీ దూరముగా ఉంటూ నీకు దగ్గరై జీవించు కృపను మాకు దయచేయండి. ఈ రోజున మేము చేయబోతున్న పనులన్నిటినీ కూడా ప్రత్యేక విధముగా ఆశీర్వదించండి. మేము చేసే ప్రతి పని విశ్వాసముతో, స్వతంత్రమైనటువంటి జీవితముతో, ధైర్యముగా నీ బిడ్డలముగా చేయు భాగ్యమును, ఆ పనిలో మాకు నిండైన ప్రతిఫలమును దయచేయమని
మా నాథుడును మీ కుమారుడునైన యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మనలందరినీ కూడా స్వతంత్ర జీవితము వైపునకు, విశ్వాస జీవితము వైపునకు, తండ్రి యేసు క్రీస్తు ప్రభు యొక్క సంతాన బిడ్డలముగా జీవించు కృపను దయచేయుదురుగాక. ఆమెన్.